టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. అది ఎన్టీ రామారావు రియల్ హీరో. భారతరత్న ఇమ్మని 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా, ఇచ్చే వరకు పడుకోను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫైట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు లేడని ఎన్టీ రామారావు గారు చెప్పలేదా? యూట్యూబ్లో చూడండి, వీడియోల్లో చూడండి. ఎన్టీ రామారావు అనుచరులందరూ, తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వట్లేదు? నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీలో చేరమని మోదీ అమిత్ షా అడిగితే చేరొద్దు అని 2 చేతులు జోడించి, రూపాలా గారు ఇప్పుడు మినిస్టర్, మీరు నా బర్త్డేకి రావడం చూశారు. అమిత్ షా తర్వాత రూపాలే గుజరాతీ ఇండియాలో పెద్ద ఆయనే చెప్పారు మీరు చేరకండి బీజేపీలో అని. ఎందుకు అంటే నేను చేరలేదు, మతతత్వ పార్టీ, సెక్యులర్ పార్టీ కాదు బీజేపీ అని ఓపెన్గా మోదీ గారితో అనేక సార్లు చెప్పాను. కనుక మోదీని ఢీకొనడానికి ఈ బానిసలు 3 పనికిరారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టాటస్ తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? పోలవరం కట్టారా? క్యాపిటల్ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? రైల్వే జోన్ తీసుకొచ్చారా? మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణ్, కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలే. మోదీ గారు ఏడుస్తున్నారు, ఎందుకురా ఈ గతి నాకు, వీళ్ళిద్దరితో కూర్చోడు. ఎందుకంటే మరల జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాళ్ళకు మసాజ్ చేస్తాడు. జగన్ మోదీ దత్తపుత్రుడు. చంద్రబాబు నాయుడు అయితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయితే సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కొరకు, కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ అమిత్ షాలు మేమే డిస్కస్ చేశాం.